మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు సోనం రఘువంశిని కూడా విచారించారు. అయితే ఈ విచారణలో సోనం రఘువంశి కొన్ని సంచలనమైన నిజాలు బయటపెట్టింది. అయితే ఇంతవరకు మనకు రఘువంశిని హత్య చేసింది సోనం రఘువంశి తన భార్య అంటూ కూడా మనందరికీ తెలుసు. ఏ రకంగా తను హత్యకు ప్లాన్ చేసింది అదంతా కూడా తెలుసు. కానీ సోనం రఘువంశి ఎలా తప్పించుకోవాలనుకుంది, అసలు ఇండోర్ వరకు ఎలా వెళ్ళింది, తన ప్రియుడిని ఎలా కలుసుకుంది, ఇలాంటి సంచలనమైన నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పోలీసు విచారణలో సోనం కూడా తాను ఇండోర్కి వెళ్ళిన తర్వాత తన ప్రియుడిని ఎలా కలిసింది, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కడికో పారిపోవాలనుకున్నారు, ఇలాంటి ఎన్నో కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసుల ముందర బయటపెట్టింది సోనం రఘువంశి. అయితే ఇప్పుడు మీకు ఆ విషయాల గురించే చెప్పబోతున్నాను. హనీమూన్ హత్య కేసులో ఇవాళ మరికొన్ని సంచలనమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే మేఘాలయ టు గాజీపూర్ ఈ స్టోరీ పైన అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా సోనం రఘువంశి పోలీసుల ముందర చెప్పడం జరిగింది. అయితే హత్య తర్వాత ఇండోర్కు వచ్చింది సోనం. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఒక రూమ్లో కూడా వాళ్ళిద్దరూ ఒక రోజంతా కూడా ఏకాంతంగా గడిపారు. అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయేందుకు కూడా వాళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. అయితే ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వెళ్ళి సోనం తనను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ కూడా, గాజీపూర్లో తనను కిడ్నాప్ చేసి తనను అక్కడి వదిలిపెట్టి వెళ్ళిపోయారంటూ కూడా ఒక కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత మే 25 నుంచి 27 మధ్య రైలులో ఇండోర్కి వచ్చింది సోనం. దాని తర్వాత దేవాస్ గేట్లోని ఒక రెంట్ రూమ్లో ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. లాహోర్లో లవర్ ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ తన లవర్ ఉన్నాడో రాజ్ కుష్వాతో కూడా రూమ్లో ఒక రోజంతా గడిపింది సోనం. ఆ తర్వాత అక్కడి నుంచి గాజీపూర్కు ఎందుకు వెళ్ళింది అనే దానిపైన కూడా పోలీసులకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది సోనం. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఒక నివేదికని వెల్లడించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కూడా సోనం ఈ కిడ్నాప్ నాటకాన్ని కూడా తెరపైకి తెచ్చినట్లు తాను పోలీసుల విచారణలో కూడా చాలా స్పష్టంగా ఒప్పుకుంది సోనం. ఆ తర్వాత భర్తను హత్య చేసేటప్పుడు తాను స్పాట్లోనే ఉన్నానని, ఆ హత్య చేసేటప్పుడు తాను కూడా నిందితులకు ఎలా చంపాలో కూడా తానే చెప్పినట్లు కూడా సోనం పోలీసుల విచారణలో వెల్లడించినట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే ఆ తర్వాత ఆ హత్య జరిగిన తర్వాత తాను ఇండోర్కి ఎలా వెళ్ళింది, తన ప్రియుడిని కలిసింది, ఆ తర్వాత ఇండోర్ నుంచి గాజీపూర్కి వచ్చింది. గాజీపూర్లో ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి తనను ఎవరో కిడ్నాప్ చేశారు, మత్తు పదార్థాలు ఇచ్చి తనను ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత గాజీపూర్లోని ఒక డాబా దగ్గర తనను వదిలేసి వెళ్ళిపోయారు అంటూ కూడా ఒక కిడ్నాప్ స్టోరీని అల్లింది సోనం. ఈ రేంజ్లో తాను ఒక పక్కా ప్లాన్తో పకడ్బందీతో ఆ కేసును తప్పుదో పట్టించేలా ప్రతి చిన్న డీటెయిల్ని కూడా సోనం ప్లాన్ చేసి పక్కా ప్లాన్తో కూడా ఈ మర్డర్కి ఒక స్కెచ్, ఒక రక్త చరిత్ర లాంటి స్టోరీని రాసింది సోనం రఘువంశి. ఆ తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ దొరకకుండా, తన పేరు కూడా ఎక్కడ ప్రస్తావన రాకుండా చాలా ప్లాన్గా తను ఆ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లు 23వ తేదీ ఆ మర్డర్ జరిగింది. ఆ తర్వాత తాను ఇండోర్కి వచ్చింది. సో ఇండోర్లో కూడా ఒక రోజంతా వాళ్ళు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత గాజీపూర్కి వచ్చింది. గాజీపూర్లో కిడ్నాప్ స్టోరీని బయటికి తెచ్చింది. అయితే ఇదంతా నడిచిన తర్వాత కేసు తప్పుదోవ పట్టిన తర్వాత కూడా ఇక్కడ పోలీసులకు వచ్చిన అనుమానం ఏంటి అంటే, సోషల్ మీడియాలో రాజా రఘువంశీ చేసిన ఒక పోస్ట్, సోషల్ మీడియాలో రాజా రఘువంశీ పేరు మీద ఉన్న అకౌంట్లో సోనమే ఒక పోస్ట్ చేసింది. వాళ్ళ ఫోటోని పెట్టి మాది జన్మజన్మల అనుబద్ధం అని చెప్తూ కూడా ఒక క్యాప్షన్ రాసి ఆ మర్డర్ అయిన తర్వాత సోనం రఘువంశీ ఒక పోస్ట్ని పెట్టింది. అక్కడ పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే ఇన్ని రోజులు హనీమూన్ 20వ తేదీ హనీమూన్కి వెళ్తే, మే 20వ తేదీ హనీమూన్కి వెళ్తే ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు కూడా ఎక్కడా కూడా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కానీ సడన్గా ఒక పోస్ట్ ఎలా వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు పోలీసులు. అక్కడే సోనం రఘువంశీ పోలీసులకు దొరికిపోయింది. ఆ తర్వాత ఏదైతే వెపన్ దొరికిందో ఆ వెపన్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసింది సోనం రఘువంశీ. భర్త పక్కనే ఉండి కూడా ఆ వెపన్ని ఆర్డర్ చేసింది, భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా.
అండ్ ఆల్సో ఒకటి సోషల్ మీడియా పోస్ట్, ఇంకొకటి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కత్తి, దాని తర్వాత పోలీసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా అండ్ ఆల్సో సోనం కాల్ డేటా, వీళ్ళిద్దరు కాల్ డేటాని కూడా పరిశీలించి వీళ్ళిద్దరు లొకేషన్ ఒకటే స్పాట్లో ఒకటే లొకేషన్లో కనిపించడంతో ఎస్ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, ఖచ్చితంగా ఇందులో సోనం కూడా ఇన్వాల్వ్ అయి ఉందని కూడా ఈ విచారణని ఇంకాస్త డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు. కట్ చేస్తే ఎస్ ఆ మర్డర్లో కూడా సోనం ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ నిందితులకు సుపారీ ఇచ్చింది, 1 కాదు 2 కాదు, అక్షరాల 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించింది సోనం రఘువంశీ. సో దీంట్లో ఇప్పుడు పోలీసులు కొత్త విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. ఇవాల్టితో తన విచారణ ముగిసింది అండ్ ఆల్సో ఇవాళ కోర్టులో హాజరుపరచబోతున్నారు సోనం రఘువంశీని. అయితే కోర్టు కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎస్ మొత్తం మీద వీళ్ళ పెళ్లి మే 11వ తేదీ జరిగింది. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారు అనే కారణంగా తన ప్రియుడితో కలిసి ఉండాలి అని చెప్పి ఎలాగైనా తన భర్త అడ్డుగా ఉన్నాడు కాబట్టి తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పి మర్డర్కి ప్లాన్ చేసింది సోనం రఘువంశీ. అయితే మే 20వ తేదీన వీళ్ళు మేఘాలయకు వెళ్ళారు, కానీ జమ్మూ కాశ్మీర్కి వెళ్లాల్సి ఉంది. కానీ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత అంత సేఫ్ కాదు, మనం మేఘాలయకు వెళ్దామని అంటూ కూడా సోనం పట్టుబట్టడంతో భర్త కూడా భార్య మాట విని మేఘాలయకు బయలుదేరారు. అయితే బయలుదేరే ముందు కూడా రఘువంశీ తన బ్యాగ్లో వజ్రాలు, బంగారం, ఇతర ఆభరణాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నాడు. అయితే రఘువంశీ తల్లి అయిన ఉమా కూడా అడిగింది, ఎందుకు ఇన్ని పెట్టుకుంటున్నారని అడిగినప్పుడు నా భార్య చెప్పిందంటూ కూడా చెప్పడంతో సరే అని చెప్పి కూడా తల్లి కూడా ఏమీ అనలేదు. ఆ తర్వాత వీళ్ళు మేఘాలయకి వెళ్ళారు. అక్కడ ఒక రెంటెడ్ స్కూటీ తీసుకున్నారు. 2 days 20 నుంచి 21, 22, 22 వరకు కూడా వాళ్ళు తిరిగారు. 23rd రోజున సోహరా లోయలో కూడా వాళ్ళు తిరగాల్సి ఉంది. అలా అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో తాను అలసిపోయినట్టుగా యాక్ట్ చేసింది సోనం రఘువంశీ. ఇంతలో అక్కడ ఆ స్పాట్లోకి నిందితులు ఎంట్రీ ఇచ్చారు. ఒక దగ్గర సోనం తాను కూర్చున్నట్లు అలసిపోయినట్లు యాక్ట్ చేసింది. ఇంతలో సోనంని దాటి నిందితులు రఘువంశీ దగ్గరికి వెళ్ళి అతన్ని వాళ్ళ దగ్గర ఉన్న వెపన్తో కూడా అతన్ని రాజా రఘువంశీని కూడా హతమార్చారు నిందితులు. దాని తర్వాత లోయలో పడేసేటప్పుడు కూడా తన చేతులతో తానే నిందితులకు హెల్ప్ చేసి రాజా రఘువంశీ మృతదేహాన్ని కూడా లోయలో పాడేయడానికి కూడా సహకరించింది సోనం రఘువంశీ. ఆ తర్వాత ఇండోర్ పారిపోయింది. తాను ఎవరికి దొరకను, ఖచ్చితంగా నన్ను ఎవరు పట్టుకోలేరు అంటూ కూడా అనుకుందేమో. బట్ ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. ఇండోర్లో ప్రియుడిని కలుసుకుంది, రాజ్ కుషియాను అక్కడ కలుసుకుంది. దాని తర్వాత వాళ్ళు ఎలా పారిపోవాలి, ఏ రకంగా దీన్ని కేసుని తప్పుదోవ పట్టించాలి అనే కోణంలో కూడా ప్లాన్ చేసుకున్నారు. దీంతో కిడ్నాప్ నాటకాన్ని తెరపైకి ఇచ్చారు. కిడ్నాప్ నాటకం తెరపైకి తెచ్చిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి సోషల్ మీడియా అకౌంట్స్ సర్చ్ చేశారు. దాని తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, కాల్ డేటా ఇవన్నీ కూడా చెక్ చేస్తే భాగవతమంతా బయటపడింది. సో ఇప్పటికే విచారణ ముగిసింది. ఇవాళ కోర్టు ముందర హాజరుపరచబోతున్నారు పోలీసులు. సో కోర్టు రిమాండ్ విధించే పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత కూడా ఇంకా ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయి, అసలు సోనమ్మ ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుంది, ఎలా ఈ నిందితులను ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని ఎలా కలిసింది, సుపారీ గ్యాంగ్కి అదేవిధంగా సోనంకి మధ్య ఎవరైనా ఇతర వ్యక్తులు కూడా ఉన్నారా అనే కోణంలో కూడా ఇంకా కొత్త విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. సో అది ఏదైతే మేఘాలయ హనీమూన్ మర్డర్కి సంబంధించి కూడా మిస్టరీ వీడింది. ఒక కొత్త జంట మేఘాలయకి వెళ్ళారు. అయితే అతి దారుణమైన స్థితిలో భర్త మృతదేహం లభ్యమైంది. ఎవరో కొట్టి చంపేశారు. పాపం భార్య ఆచూకీ తెలియట్లేదు. ఎలాగైనా ఈ ఇద్దరు నవదంపతులకు న్యాయం జరగాలి అంటూ కూడా చాలామంది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ భార్యే హంతకురాలు అని తెలిసిన తర్వాత ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎస్, చాలామంది కూడా ఎప్పుడైతే రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైందో అప్పుడు చాలామంది కూడా మరి సోనం తాను ఎక్కడుందో తెలియదు, ఎక్కడో తప్పిపోయిందని కూడా చాలామంది సానుభూతి చూపిస్తూ జస్టిస్ ఫర్ సోనం రఘువంశీ అని కూడా పోస్టులు పెట్టారు. బట్ కట్ చేస్తే భార్యనే హంతకురాలు అని తెలిసిన తర్వాత దేశం అంతటా కూడా ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.
సిగ్గుతో చాలామంది కూడా తలదించుకున్నారు. ఎందుకంటే ప్రియుడి కోసం భర్తను ఈ రకంగా మర్డర్ హనీమూన్ పేరుతో మర్డర్కి ప్లాన్ చేసింది సోనం రఘువంశీ. ఎస్, దీంతో చాలామంది షాక్కి గురయ్యారు. అండ్ దేశమంతటా కూడా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. పెళ్ళి అంటే భయపడేలా కూడా చేస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చాలా కేసెస్ చూసాం. ప్రియుడి కోసం భర్తను చంపేయడం, ప్రియురాలి కోసం భార్యను చంపేయడం, ఇలాంటి కేసెస్ కూడా తరచుగా చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. సో ప్రజెంట్ సోనం రఘువంశీ కేసు కూడా సంచలనం సృష్టిస్తోంది. ఇవాల్టితో విచారణ ముగిసింది. అయితే ఇవాళ కోర్టు కూడా కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద తాను ప్లాన్ చేసిన ప్రకారంగా కూడా మర్డర్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఎట్టకేలకు తాను చేసిన చిన్న చిన్న తప్పుల కారణంగా సోనం రఘువంశీ దొరికిపోయింది. అయితే తన మోటో ఏంటి, తన లక్ష్యం ఏంటి? తన ప్రియుడితో కలిసి బతకడం. కానీ దాని కారణంగా ఒక అమాయకుడిని, తన భర్తని తను నమ్మి తనతో 100 ఏళ్ళు బతకాలనుకున్న తన భర్తని కూడా చంపేసింది సోనం రఘువంశీ. ఇప్పుడు ఏమైంది? తన లక్ష్యం నెరవేరిందా? నో, జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అయితే సోనంకు కఠిన శిక్ష కూడా పడుతుందంటూ కూడా ఇప్పటికే చాలామంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు జైల్లో చిప్పకుడు తినాల్సినటువంటి పరిస్థితి సోనంకు ఏర్పడింది. సో ఈ విధంగా ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే మేము చట్టాన్ని నుంచి తప్పించుకుంటామంటే అది ఖచ్చితంగా తప్పు. ఏ ఒక్కరు కూడా ఆ చట్టాన్ని నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పు చేసిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఆ శిక్ష పడుతుంది అనే దానికి సోనం రఘువంశీ చేసిన ఈ మర్డర్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు.